హాయ్ అండి, నేను మీ సత్యవను. ఎవరైనా బాధపడితే నేను చూడలేను. నా మాటల వల్ల బాధ ఉన్న వాళ్ళు కూడా సంతోషపడండి. దీనికి ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నా. నా కొడుకు ఇప్పుడు 8 ఇయర్స్ అండి. మరి 4 ఏళ్ల నుండి తను నచ్చని స్కూల్కు తోలేసినాం. 2 సంవత్సరాలు మనం సంపాదించిన డబ్బులు వేస్ట్ అయినాయి. చివరికి పని లేకపోతే అప్పు తీసుకొచ్చి కూడా ఫీజు కట్టినాం. కాబట్టి 2 సంవత్సరాల నుండి గవర్నమెంట్ స్కూల్కి పోతుండు. గవర్నమెంట్ స్కూల్కి పోవడం వల్ల పెళ్ళికి ఎదిగిన బిడ్డకు వరకట్నం లేకుండా మన వాళ్ళు రిలేషన్ ఎంత సంతోషంగా చేసుకుర్రో నాకు అంత సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఇష్టం లేని పని పెళ్ళైనా చదువైనా మనం చేయలేమన్నది నా 8 ఏళ్ళ కొడుకు నిరూపించిండు. ఎందుకంటే సంగంపల్లె స్కూల్ ఇష్టం నా కొడుకు. అటే పోయి అఆల నుండి అన్నిట్లల్లా ఫస్ట్ వస్తుండు. మరి మీరు కూడా ప్రైవేట్లోనే మంచి ఉంది, సంపాదించిన డబ్బులన్నీ పోగొట్టుకుందాం అని ఎంతమంది అనుకుంటున్నారో నా వీడియోని చూసి అలా పోగొట్టుకునేవారు మీరు అలా ఫాలో కండి. మరి కొంతలో కొంత ఆదాయం చేసుకుందాం. మనకు భోజనం, చదువు అన్నీ కూడా ఫ్రీ వస్తే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఆ డబ్బులేవో మన పిల్లల పేరున బెంకులేసి ఇంకా ఎక్కువ పెంచుకుందాం, లేదంటే బయట మిత్తికించుకుందామని ఏదో రకంగా మీకు డబ్బు ఆదా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చదువుకు పెట్టే డబ్బును మాత్రం వేస్ట్ చేయొద్దు. గవర్నమెంట్ స్కూల్కు పంపించి మీ డబ్బును మిగిలించుకొని మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి. దీనికి ఉదాహరణ నేనే. నా కొడుకు పేరు నాగా మహేందర్ రెడ్డి. సంగంపల్లె స్కూల్కు పోతుండు. ఇప్పుడు 2వ క్లాస్ అయిపోయింది, 3వది పట్టబోతుండు. నా కొడుకు ఇంత చిన్నప్పటి నుండే మాకు డబ్బు పరంగా హెల్ప్ చేసినందుకు చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే నాకు హ్యాండిక్యాపు. మా వారు అమ్మాలు పని చేస్తాడు, ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండదు. మరి కొడుకు ఒక్కడే పుట్టిండు, చదివియలేకపోయినని లోకంలో చిన్నతనం అవుతుందేమో అని బాధపడ్డా. దేవుడు న్యాయమున్న చోట ఎక్కడైనా ఉంటాడు. మన కోసం గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కదా. మరి అందరూ ప్రైవేట్కి పంపిస్తే నేను గవర్నమెంట్కి పంపిస్తున్నా అని వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే బాధకు పంపించిన నా కొడుకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను బల్మిడికి పంపించిన ఆ దేవుడు అనేటోడు నా కొడుకు మనసులో ఉన్నాడు. కాబట్టి ఏదో విధంగా 2 సంవత్సరాలకు వదిలేసి ఇప్పుడు 3వ సంవత్సరం, ఈ సంవత్సరంతో గవర్నమెంట్ స్కూల్కి పోయి డబ్బులు ఆదా చేసిండు, ఎక్కువగా చదువుకుంటుండు. నాకు ఎలాంటి టెన్షన్ లేకుండా రోడ్డుపైకి పోయి బస్ ఎక్కియడం తీసుకురావడం కూడా ఇబ్బంది అయింది. అలాంటి ఇబ్బంది లేకుండా మనం ఆటో కిరాయి డబ్బులు పెట్టుకొని ఇంటి దగ్గర దించుతుంది. ఇన్ని రకాల పొద్దున లేచి వంట చేసి సర్ది పెట్టాలనే బాధ కూడా లేదు. ఏదో ఒక టిఫిన్ చేసి పంపిస్తే మధ్యాహ్నం భోజనం, సాయంత్రం వచ్చినాక భోజనం. మన పిల్లలకు మన కన్నా కూడా 3 పూటలు భోజనం పెట్టకుండా చదువు అన్నము ప్రీగిచ్చి చదువు చెప్పంగా మనం దీన్ని వృధా చేసుకుంటే మనకి ఏమాత్రం ఆలోచన లేనట్టే. మరి ఆలోచన ఉన్నవారు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్ను ఉపయోగించుకొని మీ పిల్లలను చదివించుకొని బయట పెట్టే డబ్బును మిగిలించుకొని ఇంకా వేరే రకంగా ఆ డబ్బులను వాడుకోవడానికి పనిచేస్తాయని, లేదంటే మీ పిల్లల పేరు మీద పాలసీ చేసుకోండి, మీ పేరు మీద చేసుకోండి. ఈ విధాలైతే నేను చెప్పిన నా మాటల్లో ఏది తప్పున్నా ఒప్పున్నా సరిగ్గా నాకు కామెంట్ పంపండి. మీకు మీరై ఫీల్ కావద్దు. ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఈ సత్యవాకి ఇష్టం. సరేనా? బాయ్ మరి.